హాయ్ అండి, నేను సుమిత్ర. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా రావడానికి ఈ పిండి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం షుగర్ వేయడం వల్ల చపాతీ సాఫ్ట్గా వస్తుందండి. అందులో సాల్టు, అందులో ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ అండి. ఇవి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా ఉంది. హాట్ వాటర్ అండ్ షుగరు ఈ రెండు టిప్పులు పాటించడం వల్ల చపాతీ చాలా మృదువుగా వస్తుందండి. ఈ చపాతీ పిండి కలిపేసుకున్నాం. పిండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది. చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చపాతీలు అయితే నేను ప్రిపేర్ చేసేసానండి. ఈ చపాతీలు ప్రిపరేషన్ మీకు చూపించలేదు వీడియోలో. వీటిని ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ బాగా హీట్ అయింది పాను. ఇలా టర్న్ చేసుకుంటూ చపాతీని అయితే కాల్చేసుకున్నాం. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేస్తూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మృదువుగా ఉంటున్నాయండి. చాలా మృదువుగా ఉంటాయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇలాగే కాల్చేసుకున్నామండి. అంతే, వేడి చపాతీలు రెడీ.